పాతపట్నం నియోజకవర్గం కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ రేపల్లెలో బీసీ సామాజిక వర్గానికి చెందిన యువకుడు అమర్నాథ్ గౌడ్ హత్య ఘటన రాష్ట్ర చరిత్రలో ఒక మాయని మచ్చగా నిలిచిందన్నారు. ఒక యువతి పట్ల జరిగిన వేధింపులను ప్రశ్నించినందుకే అమర్నాథ్ గౌడ్ ను పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడం అత్యంత దారుణమన్నారు. ఈ రోజు సమాజానికి ఏం మేలు చేస్తారనేది ఒక మెసేజ్ అందరికీ తెలియాలి. నేను ఇంపార్టెంట్. తన ఇంట్లోనే పూర్వం సాగుతుండేది ఏంటన్నది ఇల్లు దిద్దుకొని సమాజానికి ఉత్తరించి అంటారు. అంటే మీరు చేసినవన్నీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఎగ్జాంపుల్, మీరు ఎదుటివాడు ఏడిస్తే ఎదుటివాడు చనిపోతే ఆ శవం మీద రాజకీయ చేయడం అనేది అలవాటుగా మారిపోయింది. ఎన్డీఏ కూట ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుంటే మా ఆయామంలో అయింది, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారని చెప్పడం కూడా ఒక అలవాటుగా మారిపోయింది. అంటే రాజకీయ మంత్రంలో ఎలా ఉందనంటే మసిపూసి వాళ్ళు చేసిన పని ఎలా ఉందంటే మసిపూసి మారడకాయని నేరడకాయగా చేస్తూ కాలయాపన చేస్తూ ప్రజల్ని ఇంకా మభ్య మాటలు చెప్తూ గతంలో 2019, 2024లో నా బీసీలు, నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా తోలుగా ఓసీలు అని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఒక్క ఛాన్స్ అని చెప్పి అవకాశం కోసము చూసి ఒకసారి సీఎం అయిన తర్వాత కనీసం 4 సంవత్సరాలు ప్రజలు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఒక ప్రజా వేదిక లేదు, కనీసం ఒక ప్రజల దగ్గరికి ఒక మీటింగ్ లేదు. మీరు అందరూ చూశారు. ఎందుకు? తన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ ఉంటారు లేని పరిస్థితుల్లో ఉన్నది. ఇంత దౌర్భాగ్యమైన పరిపాలన చేసి ఎక్కడికైనా వెళ్ళాలంటే బరదాలు కట్టుకొని వెళ్ళిన ప్రభుత్వం ఏదన్నా ఉన్నదంటే అది వైసీపీ ప్రభుత్వం. మీ అందరికీ తెలుసు. ఇప్పుడు చూడండి, ప్రతి నాయకుడు స్వేచ్ఛగా ప్రజల్లో తిరుగుతున్నారు. అంతవరకు ఎందుకు? మన ఎమ్మెల్యేని తీసుకోండి, ఏ ఊరు వెళ్తే మా ఊరు రావద్దు ఆపేసి ముందు ఆపేయడమే జరిగింది. మీ అందరికీ తెలుసు. తొక్కోయి కాకిల వలస దగ్గర నుంచి ఆల్రెడీ వసుంధర దగ్గర నుంచి అటు వసుంధర దగ్గర నుంచి మళ్ళీ సిరిసువాడ దగ్గర నుంచి అంటే ఏ విలేజ్కి వెళ్ళినా మా విలేజ్ రావద్దు అని ఆపడం జరిగింది. కారణం ఏంటి? ప్రజలకు అందుబాటులో లేకపోవడం, అభివృద్ధి బాటలో నడకపోవడం, ఏదో మాయ మాటలు చెప్పి ఒక శాంతిని తెలుసుకోవడం వల్ల ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు మనం ప్రజలకు అందుబాటులో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ నలుగురు కూడా కష్టపడి 23 లక్షల కోట్లు పెట్టుబడులు ఎట్టుకొచ్చాయి. అసలు పారదర్శకంగా చెప్పాలని మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఏ రోజైతే మెగా డిఎస్సి తీసామో, ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే మెగా డిఎస్సి తీయడం అనేది జరిగింది. చాలా పారదర్శకంగా జరిగింది. మీరు చూశారు, నేను చూశాను, అందరూ చూసాను, జరిగింది. ఆ గత 2019, 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఆయన నేను సంవత్సరానికి ఒక జాబ్ క్యాలెండర్ తీస్తాను, నేను మెగా డిఎస్సి తీస్తానని ప్రగల్భాలు పలికి మాయ మాటలు చెప్పి నిరుద్యోగ యువతకందరికీ మోసం చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి లేదు, ఒక్క డిఎస్సి లేదు. ఒక పోస్ట్ కవర్ చేసుకోలేకపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. కనీసం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారంటే అది కూడా లేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 8 లక్షల ఉద్యోగాలు పైన తీసాం. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే మెగా డిఎస్సి సుమారుగా 17,000 ఉద్యోగాలు తీయడం జరిగింది. తర్వాత 6,000 కానిస్టేబుల్ పోస్టులు తీయడం జరిగింది. ఇలా కంటిన్యూగా ఉద్యోగాలు చేస్తూ మొన్న కూడా ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇవన్నీ చేస్తున్నారు. మీరు ఒక్కసారి చూడండి, మళ్ళీ దాని మీద కూడా అవాకులు చవాకులు. ఏంటి? మెగా డిఎస్సిలో అన్యాయం జరిగింది. ఏది అన్యాయం జరగలేదు సార్. మొన్న ఒక ఆమె చూశారు, ఒక సచివాలయం ఎంప్లాయీలు అందరూ కూర్చొని మన మీటింగ్ పెడుతున్నారు అన్నారు. సచివాలయం ఒక రాసిన ఎంప్లాయీ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు. సచివాలయం మేము టెస్ట్ రాసాం, మా ర్యాంక్ కూడా బయట తెలియదు, మా మార్కులు కూడా ఎన్ని బయట తెలియదు, ఇప్పటి వరకు కూడా మా ఉద్యోగం ఎలా వచ్చాయో తెలియదు, కొంతమందికి ఎలా వచ్చాయని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు, క్వశ్చన్ బయట అడుగుతున్నారు. ఈ ప్రభుత్వంలో జరిగింది ఏంటి? ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? పారదర్శకంగా ఏం జరుగుతుంది? ఒక్కసారి చూడాలి. నిన్న ఒక మాజీ మంత్రి అన్నారు, ఎప్పుడు 24 గంటలు అదే వ్యాపమంది. నేను వాడేసిన బుల్లెట్ ప్రూఫ్ కాదు. ఏంటి? ఒక మహిళ హోంమంత్రికి మాట్లాడే పద్ధతి అది? సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా? దయచేసి నేను మళ్ళీ అంటున్నాను ఒకసారి, ఇవన్నీ మానుకోవాలి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరికి, మైనార్టీలు అందరూ కూడా అన్నదండలుగా ఉంది. ప్రభుత్వం సమపాల్లో రన్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే
ఈ గౌడి గారు ఉన్నారు, ఈయన చంపేశారు, ఈయన చంపేసి దారుణం చంపారు. ఈ రోజు అందరం కూడా ఆయన జరిగింది మళ్ళీ ఈ రాష్ట్రంలో రిపీట్ కాకూడదు. మన ప్రభుత్వం న్యాయ వ్యవస్థ మీద సరైన పట్టు మన ప్రభుత్వం ఉంది. ఇక మీరు చూడండి ఒకసారి, గతంలో జరిగిన గంజాయి విషయంలో కానీ, గతంలో జరిగిన నేరాలు కానీ, గతంలో జరిగిన రాష్ట్రాలు అన్ని కూడా క్రైమ్ రేట్స్ అన్ని తగ్గాయి. ఒక పట్టుదల ఉంది. రాజకీయంగా ఏదైనా తిప్పికొట్టాలని అనుకుంటే మంచి చేసి చూడండి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు మంచి చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారు మంచి వచ్చారు చూడండి. నిన్న మీరు చూశారు, ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఏం చేశారని ఆల్రెడీ ర్యాలీ చేయడానికి వచ్చారు. మీరు అందరూ చూశారు, ఎంతమంది వచ్చారు మీరు అందరూ చూశారు. ఒరిజినల్గా ఎవరు వచ్చారు అది నేను చెప్పవసరం లేదు, మీకు అందరూ తెలిసిన విషయం అది. ఎందుకంటే మీడియా మిత్రుల్లో ఉన్నారు, మాకన్నా ప్రత్యక్ష సాక్షులు మీరే. అసలు మీరు ఏం చేసావమ్మా తల్లి? అక్క, రెడ్డి అక్క, నువ్వు నాకు అక్క, మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తాను, మా అక్కవు, నాకు చుట్టమే కూడా నేను మళ్ళీ చెప్తాను. కానీ సంస్కారం మాట ఉండాలా. మీ ప్రభుత్వ హయాంలో ట్రాక్టర్ ఇసుక 10,000 రూపాయలు అమ్మారు. మీ ప్రభుత్వ హయాంలో ఒక లారీ 50,000 నుంచి 60,000 అమ్మారు. అమ్మలేదా? రండి. మీ ప్రభుత్వ హయాంలో 6 ర్యాంకులు మెయింటైన్ చేశారు. ఇసుక దోపిడీ కూటమి ఎమ్మెల్యేలు అంటున్నాం. 6 ర్యాంకులు మెయింటైన్ చేశారు. మా ప్రభుత్వ హయాంలో ఇసుక ఫ్రీ విధానం 500 కూడా ట్రాక్టర్ దొరుకుతుంది. మీరు వెళ్ళి చూడండి. రావాలంటే పబ్లిక్ డిబేట్కి వెళ్దాం, రండమ్మని చెప్పండి. 500 ట్రాక్టర్ దొరుకుతుంది. 10,000 రూపాయల ట్రాక్టర్ ఎక్కడ ఉంది? 500 రూపాయల ట్రాక్టర్ ఎక్కడ ఉంది? 60,000 రూపాయలు లారీ ఎక్కడ ఉంది? 2,000 రూపాయలు లారీ ఎక్కడ ఉంది? అంటే పూర్తిగా 2 ర్యాంపులు ఉన్నాయి మనకి. నీ టైంలో 8 ర్యాంపులు మెయింటైన్ చేసావు తల్లి. నేను తప్పు అన్నాం లేదు. మీ ప్రభుత్వం టైంలో 8 ర్యాంపులు మెయింటైన్ చేసావు. ఒక లారీ 60,000 అమ్మాం. అమ్మలేదా? పబ్లిక్ రాద్దాం. వాళ్ళు మీరు ఉన్నాయి కదా, అంతమంది ఉన్నారు చెప్తున్నారు. కానీ ఇప్పుడు 2,000 రూపాయలు, అది కూడా లారీ. ప్రజలు ఇబ్బంది పడకూడదు, భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడకూడదు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ డెడ్ అవ్వకూడదు, మన గ్రోత్ అంతా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మీద ఉందని చెప్పేసి గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఉచిత విధానం పెట్టుకోండి, విస్తృత విధానం పెట్టడం వల్ల అవుతుంది. 2 ర్యాంపులు మెయింటైన్ అవుతాయి. ఒకటి భగీరథపురం, 2 గుంటూరు ర్యాంపులు 2 అవుతాయి. మీ టైంలో 8 ర్యాంపులు ఉన్నాయా? లారీ 60,000 అమ్మారు. ఈ టైంలో లారీ 2,000కి వెళ్తుంది, ట్రాక్టర్ 5,000కి వెళ్తుంది. అది ఏం వెళ్తారు? అది కూడా వారు ఎత్తన సీనరీ చార్జెస్ మాత్రమే. అది మాత్రం గుర్తించుకోవాలి. రెండోది, మీకు మాకు వ్యత్యాసం చెప్తాను. 6 ర్యాంపులు ఎక్కడ ఉన్నాయి? 2 ర్యాంపులు ఎక్కడ ఉన్నాయి?